కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సోమవార వ్రతం మహిమను పరిశీలనగా తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధ యాగవంతటి ఫలితాన్నిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా ఆచరించవచ్చు. అవి ఉపవాసం, ఒంటిపూట భోజనం, రాత్రి మాత్రమే భోజనం, తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటం, స్నానం, నువ్వులు దానం చేయటం. శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివుడికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానం చేసిన తర్వాత భోంచేయాలి. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండటం అన్ని విధాలుగా మేలే. కానీ ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం చేసి జపం దేవతారాధన అన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. అల్పాహారం అంటే పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఈ విధంగా చేసేదాన్నే ఏకభుక్త ఉపవాసం అని అంటారు. 3వ పద్ధతిలో వేకువనే స్నానం జపం అభిషేకం చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ శ్రవణంతో కాలం గడిపి నక్షత్రాన్ని చూసిన తర్వాత సాయంత్రం భోజనం చేయాలి. ఈ విధంగా చేసేదాన్ని నక్తం అని అంటారు. ఇక 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరినీ ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దాన్ని తినటం వల్ల సోమవార వ్రతం చేసినట్లు అవుతుంది. ఇక 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానం జపం అన్నీ చేయొచ్చు. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేస్తే వ్రతం చేసినట్లు అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది అని కూడా అంటారు. ఈ విధంగా కార్తీక మాసంలోని 5 సోమవారాలు చేసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వాళ్ళు నమక చమక సహితంగా రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉండటం శ్రేష్టం. ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను. ఈ కథ వింటే సకల పాపాలు పోతాయి అని ఈ కథను ఈ విధంగా చెప్పసాగాడు మహర్షి. పూర్వం కాశీరాజ్యంలోని బ్రాహ్మణ దంపతులకు నిష్ఠూర అనే పేరు గల కుమార్తె కలదు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. కాని అందానికి తగిన విధంగా సద్గుణాలు లేకపోగా అన్నీ దుర్గుణాలే. ఇంద్రియాల్ని సైతం అదుపులో పెట్టుకోలేక వ్యభిచార వృత్తిని ఎంచుకుందామే. ఫలితంగా తల్లిదండ్రులు ఆమెని వదిలేశారు. సౌరాష్ట్ర దేశం చేరుకుంది. వేదాంగాలు చదువుకొని నియమనిష్టలతో సద్గుణాలతో విరాజిల్లే మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుని తన అందచందాలతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది నిష్ఠూర. పెళ్లి అయిన తర్వాత మిత్రశర్మకి నిష్ఠూర నిజస్వరూపం తెలిసింది. అయినా కూడా గృహస్థాశ్రమానికి ఏ విధంగా భంగం కలగకూడదని మౌనంగా ఆమె ఆగడాలన్నీ భరించసాగాడు. మిత్రశర్మ మౌనం కూడా నిష్ఠూరకి అడ్డుగానే తోచసాగింది. భర్త నిద్రపోతూ ఉండగా ఒకనాడు పెద్ద బండరాయి తెచ్చి అతని తల మీద మోది మరీ అతన్ని చంపేసింది నిష్ఠూర. యవ్వనంలో ఉన్నంతకాలం నిష్ఠూర ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. కాని వృద్ధాప్యం నిష్ఠూరను పలకరించింది. ఒకప్పుడు ఆమె వెనక తిరిగిన వారే వృద్ధాప్యంలో ఆమెను చూసి అసహ్యించుకోసాగారు. దిక్కు ముక్కు లేని మరణం నిష్ఠూర సొంతమైంది. చివరికి నరకలోకంలో నానా బాధలు పడింది నిష్ఠూర. తాను చేసిన ప్రతి తప్పుకు 10 100 శిక్షలని అనుభవించింది. 15 జన్మల పాటు కుక్కగా జన్మించింది. కుక్కగా జన్మించి 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం ఎంత తిరిగినా దానికి ఆహారం దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసి పురాణ పఠనంతో ప్రొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత బల్యన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్లిపోయాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బల్యన్నం చూడగానే దాని మీదకి దూకి తినడం మొదలెట్టింది. ఆ బల్యన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మంతా కూడా గుర్తుకొచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి ప్రాధేయపడింది ఆ కుక్క.
ఓ మహానుభావ, నన్ను కాపాడు. నీవు ఇచ్చిన బల్యన్నం తినడం వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకొచ్చింది. దీనికి కారణమేంటో చెప్పు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నువ్వు పగలంతా ఆహారం దొరక్క ఉపవాసం ఉన్నావు కదా, నక్షత్ర దర్శనం కూడా చేసుకున్నావు, ఆ తర్వాత నక్త భోజనం చేశావు, ఇందువలనే నీకు పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్పాడు. నిప్పు ఎలా అయితే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందో, అలాగే నక్త భోజనం ఉపవాసం మహిమ తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పుణ్యం తప్పక దక్కుతుంది. అలా ఆ విధంగా పుణ్యం నీకు దక్కింది అని ఆ కుక్కకు చెప్పాడు బ్రాహ్మణుడు. అది విన్న కుక్క దీనంగా దాన్ని కాపాడమని కోరింది. దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకే ధారపోశాడు. దానితో కుక్క రూపంలో ఉన్న ఆమె పాపాలన్నీ పటాపంచలే కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడా కూడి కైలాసం చేరుకుంది. ఇంతటి మహిమ ఉంది కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే. కాబట్టి ఓ జనక మహారాజా, నీవు కూడా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి సకల పాపాలు పోగొట్టుకున్నవాడివై ఆ శివుడి అనుగ్రహానికి పాత్రుడవవు అని చెప్పాడు జనక మహారాజు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం సంపూర్ణం.